హాయ్ హలో నమస్తే. ఒక 2 రోజుల నుంచి జరుగుతున్న ఇష్యూ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఘాట్ అంటే మీకు తెలుసు జనరల్గా ఘాట్ అనేవి వాటర్ పక్కన రివర్ పక్కన అవన్నీ ఘాట్లు ఉంటారు, ఘాట్స్ అంటారు అనమాట. రివర్ పక్కన ఉండే వాటిని, రివర్ ఒడ్డును కట్టేటువంటి వాటిని ఘాట్స్ అంటారు. అంటే రివర్ని రెస్పెక్ట్ చేస్తూ కొన్ని పేర్లు పెడతారు, వాటికి చివరిన ఘాట్ అని పెడతారు అనమాట. అలాగా ఆంధ్రప్రదేశ్లో ఒక ఘాట్కి నారా లోకేష్ గారి యొక్క కుమారుడు నారా దేవాంశ్ పేరు మీద దేవాంశ్ ఘాట్ అని ఒకటి పెట్టారట. దేవాంశ్ ఘాట్ అని ఇది ఎక్కడ పెట్టారు? ఈస్ట్ గోదావరి, ఎక్కడ తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరంలో నియోజకవర్గంలో మునికూడలి అనే ఒక ప్రాంతంలో అక్కడ ఒక పుష్కర ప్రాంతం అండి, పుష్కర ఘాట్ అట. పుష్కర ఘాట్ అంటే ఏంటి? రిలీజియస్కి సంబంధించిన స్నానాలు చేసేటువంటి, అక్కడ స్నానాలు చేస్తారనేది వాళ్ళ ఉద్దేశం. అక్కడ దానికి దేవాంశ్ ఘాట్ అని పెట్టారట. వాళ్ళు పెట్టింది దేవాంశ్ ఘాట్ అని పెట్టారు. ఇండైరెక్ట్ ఏం కాదు, అతను చెప్పాడు, పెట్టినటువంటి ఎమ్మెల్యే చెప్పాడు, మేము చాలా రోజుల నుంచి దేవాంశ్ ఘాట్ అని పిలుస్తున్నాము, అది నారా లోకేష్ గారి కుమారుడు దేవాంశ్ పేరు మీదే పెట్టేమని అతనే చెప్పాడు పబ్లిక్గా. అతను పబ్లిక్గా చెప్పాడు కాబట్టి అది సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. లేదంటే దేవాంశ్ అంటే అతను కాదు వేరే వాళ్ళని మాట మార్చుండేవాళ్ళు. అతను పబ్లిక్గా చెప్పుకున్నాడు, ఆ వీడియో సోషల్ మీడియాలో ఉంది కాబట్టి. సో అది క్లియర్గా నారా లోకేష్ గారి కుమారుడు దేవాంశ్ పేరు మీదే పెట్టారని ఒకటైతే అర్థమైంది. అంతవరకు క్లారిటీ ఇచ్చాడు అతను. సరే, నారా లోకేష్ గారు దానికి స్పందించి ఆయన ఒక రిప్లై ఇచ్చి, ఇది చాలా రిడిక్యులస్, అది మా ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఇట్లాంటివి పెట్టకండి మీరు అని, అంతకంటే కొన్ని మంచి పేర్లు పెట్టండి అనే దాంతో. అలాగే తను డిస్టెన్స్ హిమ్సెల్ఫ్, ఎవరు లోకేష్ గారు అది కరెక్ట్ కాదని చెప్పేసి పేరు తీసేయమన్నారు, పెట్టారు. అంతవరకు ఓకే. ఈయన స్థానిక ఎమ్మెల్యే ఏమన్నారంటే, ఇది కొత్తగా పెట్టింది కాదు, చాలా సంవత్సరాల నుంచి మేము అది పేరు ఉంది, అది ఇప్పుడు కొత్తగా మీరు ఇష్యూ చేశారు, ఇది మేము చాలా రోజుల నుంచి, అంటే కొన్ని సంవత్సరాల నుంచి అది నారాయణ దేవాంశ్ ఘాట్గానే పిలుస్తున్నాము అని అన్నాడు అనమాట అతను. అయితే ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే, అంటే నాకు జనరల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని పేరుని మార్చి ఏం పెట్టాడు, దానికి పేరు సప్తఋషి పేరు అని పెట్టాడట. సప్తఋషి ఏం పేరు పెట్టాడో చూస్తామండి. సప్తర్షి ఘాట్ అని పెట్టాడు దానికి, సప్తర్షి ఘాట్. ఇప్పుడు ఈ సప్తర్షి ఘాట్ అంటే ఏంది? 7 ఋషులు అని అర్థం. 7 ఋషులు పేరు పెట్టాడట. ఎవరో మరి అక్కడ 7 ఉన్నారట. ఎవరు? ఆత్రి, భరద్వాజ, గౌతమ, జమదాంగి, కశ్యప, వశిష్ఠ, విశ్వామిత్ర. వీళ్ళందరూ కూడా పురాణాల ప్రకారం వాళ్ళు ఋషులు అనమాట. 7 ఋషులు పేర్లు పెట్టారు. ఇక్కడ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, వాటర్ అనేది ఋషుల పేర్లు ఎందుకు పెట్టారు అనేది నాకు ఒక క్వశ్చన్. తప్పేం కాదు, ఋషుల పేర్లు పెట్టకూడదని కాదు, ప్రతిసారి ఋషుల పేర్లే పెడుతున్నారు కదా, మన పేర్లు ఎందుకు పెట్టరు అని. మన పేర్లు అంటే ఇప్పుడు ఆ రివర్లో రిలీజియస్ పేరు పెడితే సప్తర్షి అని ఒక రిలీజియస్ 7 ఋషుల పేర్లు పెట్టారు. ఋషుల పేర్లు పెట్టగానే జనరల్గా ఏమవుతుంది, అది రిలీజియస్ సైట్ అయిపోయింది. వన్స్ ఇట్ బికమ్స్ రిలీజియస్ సైట్ అండ్ అదర్ రిలీజియన్ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్, అంతే కదా. ఇప్పుడు అక్కడ ఒక ఘాట్ ఉంది, దేవాంశ్ ఘాట్ అని పెట్టారు. దేవాంశ్ ఘాట్ అంటే నారా లోకేష్కి సంబంధించిన ఘాట్ అని పెట్టారు. వాళ్ళ అబ్బాయి పేరు మీద పెట్టారు. ఆ అబ్బాయి పేరు మీద పెట్టినప్పుడు అక్కడ అందరూ వెళ్తారు. ఇప్పుడు లోకేష్ గారి వాళ్ళ అబ్బాయి పేరు కాబట్టి, కామన్ పేరు, న్యూట్రల్ పేరు కాబట్టి వీళ్ళందరూ ఎవరు క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులు, సిక్కులు, బుద్ధిస్టులు మొత్తం వెళ్తారు. అందరు వెళ్ళి అక్కడ స్నానం చేసేవాళ్ళు, ఘాట్లు దూకేవాళ్ళు, స్నానం చేసేవాళ్ళు, ఈత కొట్టేవాళ్ళు అందరూ ఉంటారు కదా. బట్ ది మూమెంట్ ఈ కీప్ సప్తర్షి అని ఒక రిలీజియస్ పేరు పెట్టగానే వచ్చే రోజుల్లో అది పవిత్ర స్థలం అయిపోయింది. పవిత్ర స్థలం అయిపోతే మిగతా రిలీజియన్స్ నువ్వెందుకు దూకుతున్నావు అంటారు. క్రిస్టియన్ నీకేం పడరా ఇక్కడ, సప్తర్షి ఘాటుల్లో నువ్వెందుకు స్నానం చేస్తున్నావు, నువ్వు క్రిస్టియన్ కదా అది వస్తే, లేదు నువ్వు ముస్లిం కదా అది వస్తే, నువ్వెందుకు ఇక్కడ మా పవిత్ర స్థానంలో స్నానం ఎందుకు చేస్తున్నావు అని అది అడిగితే,
తర్వాత దళితులు మీరెందుకు దూకుతున్నారు, ఇవన్నీ కూడా వస్తాయి. రిలీజియస్ పేరు పెట్టినప్పుడు ఒక ప్రమాదం ఉంది. దాని బదులు ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఇప్పుడు ఆ నదిని డ్రింకింగ్ వాటర్కి కూడా వాడతారు. స్నానం చేయడానికే కాదు కదండి, పవిత్ర స్నానం చేయడానికే కదా రివర్ వాటర్ వాడేది. ప్యూరిఫై అయ్యి ఆ వాటర్నే కదా వీళ్ళు డ్రింక్ చేస్తే, డ్రింకింగ్ వాటర్ అదే కదా, అగ్రికల్చరల్ వాటర్ అదే కదా, ఫిషింగ్ పాండులకి వెళ్ళే వాటర్ అదే కదా, హౌస్ హోల్డ్ నీడ్స్ కడుక్కోవడానికి, గిన్నెలు కడుక్కోవడానికి కదా అవే కదా, గేదెలు తాగటానికి కడగటానికి కూడా అవే నీళ్ళు కదా, ట్రాన్స్పోర్టేషను, లోకల్ నీడ్స్, ఓకే, ఇవన్నీ కూడా అదే రివర్ వాడతారు. అదే రివర్ వాటర్ అండి. ఇన్ని వదిలేసి డ్రింకింగ్ వాటర్, అగ్రికల్చరు, ఫిషింగ్, హౌస్ హోల్డ్, ట్రాన్స్పోర్టేషన్, లోకల్ ఇవన్నీ వదిలేసి దాన్ని ఒక రిలీజియస్ సైట్గా మార్చారు. రిలీజియస్ సైట్గా ఇప్పుడే కదా, గతంలోనే మార్చుంటారు. రిలీజియస్ సైట్కి ఏదో మారిపోయింది అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సప్తర్షి అని పెట్టడం రిలీజియస్ సైట్గా మారిపోయింది అది. అన్ని రిస్ట్రిక్షన్ వచ్చేస్తాయి. వన్స్ ఇట్ బికమ్స్ ఎ రిలీజియస్ సైట్ అది మొత్తం కూడా రిజిస్ట్రేషన్స్ వస్తాయి. మిగతా వాళ్ళు రాకూడదు, వీళ్ళే రావాలి, ఇది రిలీజియస్ సైటు, పవిత్రంగా ఉండాలి, ఇవన్నీ మాట్లాడతారనమాట. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ సెక్యులర్ నేమ్స్. బట్ పవన్ కళ్యాణ్ సప్తర్షి అని పెట్టాడు, మరి ఇంకా వాళ్ళ ఇష్టం. పేరు పెట్టడం వల్ల నష్టం ఏం లేదు. బట్ ఇప్పుడు బహుశా ఇప్పుడల్లా రిస్ట్రిక్ట్ చేయకపోవచ్చు. గతంలో ఒకవేళ రిస్ట్రిక్ట్ అయితే వచ్చే రోజుల్లో ఫ్యూచర్లో దాని బదులు జియోగ్రఫిక్ నేమ్స్, ఎకాలజీ నేమ్స్, లోకల్ నేమ్స్, రీజనల్ నేమ్స్, సైంటిస్ట్ పేర్లు, సోషల్ రిఫార్మర్ పేర్లు, హిస్టారికల్ ఫిగర్స్, అంతమంది ఉంటారు కదా అక్కడ, వాళ్ళందరి పేర్లు వదిలేసి సప్తర్షి అని నువ్వు రిలీజియస్ పేరు పెడితే అది ఒక సెక్యులర్ రివర్ కదా. అది రివర్ ఈజ్ ఎ సెక్యులర్ ఆల్వేస్. రివర్ షుడ్ బి సెక్యులర్ ఆల్వేస్. ఎందుకంటే అందరు డ్రింకింగ్ చేస్తారు వాటర్, అందరు స్నానాలు చేస్తారు, అందరికీ సూటబుల్గా ఉంచాలి దాన్ని. ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు 5 పేర్లు పెట్టాడు, అన్నీ కూడా రిలీజియస్ పేర్లే. ఇప్పుడు అది దళితులకి తినేటువంటి గురుకుల పాఠశాలలకు పెట్టే భోజనానికి ఒక బ్రాహ్మణురాలు యొక్క పేరు ప్రపోజ్ చేసింది అతనే. ఓకే, అదే ఒక ప్రతిసారి దట్ గ్రేట్ పర్సనాలిటీ పేరు మర్చిపోతాను ప్రతిసారి. సో ఆమె పేరు ప్రపోజ్ చేశాడు అతను. ఇంకా తర్వాత ఎవరో ఇంకొక రిలీజియస్ పేరు, ఇప్పుడు ఇది 3వ పేరు. ఆయనకి ఏ పేరు పెట్టమన్నా టక్కన రిలీజియస్ పేర్లు తీసుకొచ్చి పెడుతున్నాడు పవన్ కళ్యాణ్. అక్కడ నాకు ఒకటైతే అర్థమైంది, అది రిలీజియస్ పేర్లు దళితుల్ని రిస్ట్రిక్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఇది మొత్తం మారిపోయింది కాబట్టి సమాజం. ఇప్పుడు దళితులు రానియము, దళితులు స్నానం చేయడానికి లేదంటే గొడవలు అవుతాయని చెప్పి ఎవరు దాని జోలికి వెళ్తలే ఈ మధ్య. బట్ అట్లీస్ట్ అదర్ రిలీజియన్స్ని అయితే రిస్ట్రిక్ట్ చేస్తారు కదా వచ్చే రోజులు. అది ఒక ఇదిగా మారిందంటే అనేది నా యొక్క ఉద్దేశం. డైలీ లైఫ్ డ్రింకింగ్ వాటర్కి, కుకింగ్కి, ఇరిగేషన్కి, ఫిషింగ్కి, ట్రాన్స్పోర్టేషన్, లైవ్లీవుడ్, వైల్డ్ లైఫ్ సపోర్టు, అగ్రికల్చరు, రిచువల్స్, ఫెస్టివల్స్, పిలిగ్రిమేజ్ ఇన్ని ఉన్నప్పుడు కేవలం రిచువల్స్, ఫెస్టివల్స్, పిలిగ్రిమ్ ఏమంటారు రిలీజియస్ ఋషుల పేర్లు తీసుకొచ్చి పెట్టాడు అనేది పవన్ కళ్యాణ్ గారు. అది నాకు ఒకటి అర్థమైంది. అంతే, ఇంకా సరే, దట్స్ ఆల్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఐ థింక్ అది ఒక సెక్యులర్ నేమ్గా పెడితే రివర్లకి మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.